హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం జోడిమెట్ల దగ్గర ఉన్న వెంకటాపురంలో ఉన్నాము. వరంగల్ హైవే జోడిమెట్ల క్రాస్ రోడ్ నుంచి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. ఇప్పుడు మనం చూడబోయే ప్రపోజల్ హౌసెస్ అయితే హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో కట్టిస్తున్నారండి. ఇందులో అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అన్ని కూడా సీసీ రోడ్స్ అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా కంప్లీట్ గా సీసీ రోడ్స్ వేశారు. ముందుకు వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అలాగే కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది. అలాగే ఇందులో చాలా పార్క్స్ ఉన్నాయండి. అన్ని కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఇందులో మనకి 111 స్క్వేర్ యార్డ్స్ లో 725 SFT లో 2 BHK కట్టిస్తున్నారు. ఇక్కడ 6 months బ్యాక్ అయితే ఇక్కడ మనం ప్రపోజల్ హౌసెస్ వీడియో చేశామండి. 111 స్క్వేర్ యార్డ్స్ లో 37.5 lakhs లో 2 BHK ఇండిపెండెంట్ అవుతాన్ని ప్రపోజల్ హౌసెస్ అని వీడియో చేశానండి. అప్పుడైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కూడా కట్టించుకున్నారు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా హౌసెస్, అలా బుక్ చేసుకుని కట్టించుకున్నాయి. ఈ హౌసెస్ కాదండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ హౌస్ కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేసి చూపండి దగ్గర నుంచి. దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ మనకి ముందు కూడా ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి. దాని పక్కనే అపార్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడైతే చాలా మంది కూడా విజిట్ చేశారండి. చాలా మంది చూసారు ఈ వెంచర్ అయితే. అప్పుడు ఎవరైనా డౌట్ పడి ఆగిపోయినట్లయితే మా ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి ఛాన్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళైతే చాలా మంది కూడా హౌసెస్ కట్టించారు. అలా కట్టించుకున్న హౌస్ నే మీకు మోడల్ హౌస్ లాగా చూపిస్తాను. ఇప్పుడు ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. మరీ ఎక్కువ కదండి, చాలా తక్కువలో ఉంటుంది. వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళదే మీకు మోడల్ హౌస్ చూపిస్తాను. అలాగే నేను వాళ్ళతో మాట్లాడిపిస్తానండి. అంటే చాలా మందికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. ఎక్కడ తక్కువ బడ్జెట్ లో ఉన్నాయో తెలియక చాలా మంది కూడా ఆగిపోయి ఉంటారు. మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీరు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తానండి. మన పక్కనే 21 acres లో చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి జోడిమెట్ల క్రాస్ రోడ్ వరంగల్ హైవే అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే నారేపల్లికి అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంది. నారేపల్లిలో అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నారేపల్లిలో ఉన్నాయండి. అలాగే మన ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 10 kilometer డిస్టెన్స్ లో ఉంది. 10 kilometers అంటే లాంగ్ అనుకోకండి. నారేపల్లి దాకా అయితే ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఓన్లీ 10-15 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇక మీ టైం వేస్ట్ చేయకుండా మోడల్ హౌస్ చూపించుకుని మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇప్పుడైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత తక్కువ బడ్జెట్ లో మీకోసం తీసుకొచ్చాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు మనం చూడబోయే మోడల్ హౌస్ అయితే లాస్ట్ టైం వీడియో చూసి బుక్ చేసుకున్న వారిదే. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మన హౌస్ ముందు అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి బోర్ అండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి, స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది. డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇది ఓపెన్ కిచెన్. రండి కిచెన్ చూపిస్తాను. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇది కిచెన్. ప్లాట్ఫామ్ మనకి యూ షేప్ లో ఇచ్చారు. ఇందులో 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. ఇందులో కూడా విండో వచ్చిందండి. మనకి వాల్ కి అయితే వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు సేమ్ ఉన్నాయి. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకో డోర్ ఇచ్చారు.
చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వాల్ కి అయితే డిజైన్ చేసేటువంటి వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇప్పుడు మనం చూసింది అయితే ఓన్లీ మోడల్ హౌస్ మాత్రమే. మనం లాస్ట్ టైం ఇదే వెంచర్ లో 37.5 lakhs ప్రపోజల్ హౌసెస్ పెట్టామండి. అప్పుడు చాలా మంది బుక్ చేసుకుని దగ్గర నుండి కట్టించుకున్నారు. ఆ కట్టిన హౌస్ ఇప్పుడు చూసాము. ఈ హౌస్ తీసుకున్న ఓనర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందామండి. అంటే కన్స్ట్రక్షన్ ఎలా కట్టారు, అలాగే మెటీరియల్ ఏమేమి మెటీరియల్ వాడారు అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అప్పుడు మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. నమస్తే అండి. నమస్తే. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నారండి హౌస్? మీ వీడియోస్ చూసామండి. మీ వీడియోస్ చూసి ఓకే బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందని ఓకే చూద్దామని వచ్చాం. బుక్ చేసుకున్నారా? చూసామండి. ఫస్ట్ చూసేసి ఓకే బాగుందని చెప్పేసి బుక్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎంత స్క్వేర్ యార్డ్స్ మొత్తం? 111 మేడం. మేము అప్పుడు చెప్పినప్పుడు ప్రైస్ కూడా అదే ప్రైస్ ఇచ్చారు. ఓకే, అదే ప్రైస్ లో ఇచ్చారు కదా? అదే ప్రైస్ ఇచ్చారు. అంటే మేడం ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు చుట్టూ హౌజెస్ ఏమి లేవు, కానీ మీకు ఏం అనిపించలేదు అంటే ఇంత లోపలికని? అంటే కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది కదా మేడం. అవును, అందుకే ఇక తీసుకుందామని ప్రొసీడ్ అయ్యాం. ఇంకా తర్వాత డెవలప్ అయిద్ది అని ఒక 1 or 2 years లో డెవలప్ అవుతుందని ప్రొసీడ్ అయ్యాం. ఓకే, అంటే ఇప్పుడు అప్పుడైతే ఏం లేకుంటే ఇప్పుడు చాలా హౌజెస్ అయ్యాయి. ఫస్ట్ మాదే స్టార్ట్ అయింది మేడం. అవునా? స్టార్టింగ్ మాదే స్టార్ట్ అయింది. కొంచెం భయం అనిపించింది పిల్లలతో అని. తర్వాత మేము స్టార్ట్ చేశాక ఒక 6-7 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ? ఇప్పుడే ఇక అవుతున్నాయి మేడం. అందరూ వచ్చేసారు. మేము స్టార్ట్ చేసాం కానీ మాకంటే ముందు వేరే వాళ్ళు వచ్చేసారు. అవును, అంటే నేను చూసాను బ్యాక్ సైడ్ కూడా ఉంటున్నారు. అవును, వచ్చేసారు మేడం వాళ్ళు. అంటే వర్క్ విషయంలో ఏమైనా బిల్డర్ ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే మీకు అగ్రిమెంట్ లో ఏమేమి చెప్పారో అవన్నీ ఇచ్చారా? సేమ్ అగ్రిమెంట్ లో ఏమైతే ఇచ్చారో సేమ్ అలానే చేశారు, కట్టించారు. అంటే మీకైతే ఎక్కడ ఏమి ఇబ్బంది కాలేదు? ప్రాబ్లం లేదు మేడం. అంటే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాం కదా, మళ్ళీ వేరే కస్టమర్లకు కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, ఎందుకంటే చాలా మంది లో బడ్జెట్ లో అడుగుతున్నారు, అందుకే మళ్ళీ వీడియో చేయడానికి వచ్చాము. ఓకే అండి, మీకు అయితే ఎలాంటి ఇబ్బంది కలగలేదు? ఎలాంటి ప్రాబ్లం లేదండి. బుక్ చేసుకున్న 6 months కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, వాళ్ళు చెప్పిన టైం కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మోడల్ హౌస్ చూపించాను, అలాగే ఓనర్ వాళ్ళతో కూడా మాట్లాడిపించాను. ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 39.75 lakhs అండి, 39,75,000. ఇది ఫిక్స్ ప్రైస్. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 90% లోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. ఒకవేళ మీకు ఇందులో ఓపెన్ ప్లాట్స్ కావాలంటే కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. వాటి డీటెయిల్స్ కోసం కూడా మీరు బిల్డర్ కాల్ చేస్తే మీకు రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.